పార్టీలో దర్శన్ శరణ్యకు అందరి ముందు క్రెడిట్ ఇస్తూ తనని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇదంతా చూస్తున్న లీలావతికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. వెంటనే తన భర్త కోటేశ్వరరావుతో, చూసారా అండి, దర్శన్ మన అబ్బాయి రోహిత్ ఎంత చేసినా కూడా రోహిత్ని పక్కన పెట్టేసి ఆ శరణ్యని ఎలా పొగుడుతున్నాడో. ఎంతైనా ఆ శరణ్య మామూలుది కాదు. ఎప్పుడైతే తను ఈ ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందో అప్పటి నుండి మన కుటుంబం విడిపోయే పరిస్థితి ఏర్పడింది అని చెప్పి లీలావతి కోటేశ్వరరావుతో అంటూ ఉంటుంది. పాపం రోహిత్ని చూశారు కదా, ఎంతలా బాధపడుతున్నాడో. తమ్ముడి కోసం అని చెప్పి వాడు కూడా బండ చాకరీ చేశాడు. అయినా సరే దర్శన్ రోహిత్ పేరు గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. తన భార్యని మాత్రం పొగుడుతూనే ఉన్నాడు అని చెప్పి లీలావతి బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న అనన్య కూడా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఆ శరణ్యను దాని మొగుడు దర్శన్ అందరి ముందు పొగుడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. అది సంతోషంగా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. ఎలాగైనా సరే ఈ పార్టీలో దాన్ని బాధ పెట్టాలి అని చెప్పి అనన్య కాంచనతో అంటూ ఉంటుంది. మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా లీలావతిని గమనిస్తూ ఉంటారు. అమ్మి ఓసారి అటు చూడు అని కాంచన అనన్యకు లీలావతిని చూపిస్తూ ఉంటుంది. మీ అత్తగారు దేని గురించో బాధపడుతున్నట్టున్నారు అని కాంచన అంటూ ఉంటే, ఇంకా దేని గురించి, రోహిత్ని పక్కన పెట్టేసి దర్శన్ శరణ్యను పొగిడాడు కదా, దాని గురించే మా అత్తగారు బాధపడుతున్నట్టున్నారు. నువ్వు ఒక పని చేయమ్మా, వెళ్ళి మా అత్తయ్యని మరింత రెచ్చగొట్టు. దర్శన్ మీద శరణ్య మీద లేనిపోని చాడీలన్నీ చెప్పు. ఆల్రెడీ మంట మీదున్న మా అత్తయ్య మీద పెట్రోల్ పోసి ఆ మంటను మరింత పెద్దది చెయ్యి. అప్పుడు శరణ్యను మా అత్తయ్య పూర్తిగా అసహించుకొని తనే మొత్తం చూసుకుంటారు అని చెప్పి అనన్య కాంచనకు చెప్పడంతో కాంచన లీలావతి వాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడే పక్కన చైర్లో కూర్చుంటుంది. వదిన గారు, రోహిత్ అల్లుడు గారిని చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. అల్లుడు గారు కూడా దర్శన్తో సమానంగా కంపెనీ కోసం కష్టపడ్డారు. కానీ ఆ దర్శన్ అల్లుడు గారి పేరు ఏమాత్రం ప్రస్తావించకుండా తన పెళ్ళానికి క్రెడిట్ ఇస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళకి చప్పట్లు కొడుతూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది. పాపం నా చిట్టి తల్లి పిచ్చిదైంది, కానీ లేకపోతే ఇదంతా చూసి అది ఎంతలా బాధపడేదో. దాని మొగుడిని పక్కన పెట్టేసినందుకు చాలా బాధపడేది అని చెప్పి కాంచన లీలావతికి ఆనంద వాళ్ళ గురించి ఎక్కిస్తూ ఉంటుంది. ఇన్నేళ్లుగా మిమ్మల్ని అమాయకుల్ని చేసి ఆనంద వదిన గారు వాడుకున్నారు. తమ బిజినెస్ని డెవలప్ చేసుకున్నారు. అల్లుడు గారికి ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ని తొక్కేసి వాళ్ళు మాత్రమే పైకి ఎదిగారు అని చెప్పి కాంచన కావాలని లీలావతిని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తూ కూడా ఏమాత్రం రియాక్ట్ అవ్వకపోవడం మీ మంచితనం వదిన గారు అని చెప్పి కాంచన అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. అమ్మి, నువ్వు చెప్పినట్టుగానే మీ అత్తయ్యకి లేనిపోనివన్నీ కూడా దర్శన్ వాళ్ళ మీద ఎక్కించి చెప్పాను. ఇక ఇప్పుడు ఆట మొత్తం మీ అత్తయ్య మొదలు పెడుతుంది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. నువ్వు కూడా ఒక పని చేయాలమ్మా, టైం చూసి ఆ శరణ్యను ఇరికించాలి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. ఇక పార్టీ మొదలైన కొద్దిసేపటి తర్వాత ఆనంద మైక్లో మాట్లాడుతూ ఇప్పుడు అందరం కలిసి సరదాగా మ్యూజికల్ చైర్స్ ఆడదామని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య నేను కూడా ఆడతాను అని చెప్పి ముందుకు వస్తుంది. అలా వచ్చిన గెస్ట్లతో పాటు శరణ్య అనన్య ఇద్దరు కూడా మ్యూజికల్ చైర్స్ ఆడుతూ ఉంటారు. ఇక అప్పుడు అనన్య కాంచనకు సైగ చేయడంతో కావాలనే కాంచన కాలడ్డం పెట్టి శరణ్యను కింద పడేస్తూ ఉంటుంది. శరణ్య బ్యాలెన్స్ ఆపుకోలేక అనన్య మీద పడడంతో అనన్య కావాలని కింద పడిపోతుంది. అయ్యో అయ్యో, నా కూతుర్ని అలా తోసేసావు ఏంటి శరణ్య అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో అయ్యో పెద్దమ్మ, నేను కావాలని తొయ్యలేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపు, నువ్వు తొయ్యకపోతే ఆ పిచ్చిది దానంతటా అదే కింద పడిపోయిందా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేనెందుకు అక్కని కావాలని తోసేస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. అక్క, నువ్వు శరణ్యని అపార్థం చేసుకుంటున్నావక్క అని చెప్పి ఆనంద కూడా లీలావతితో అంటూ ఉంటే అప్పుడు లీలావతి, అమ్మ తల్లి, నీకు దండం పెడతాను,
నీకు నీ కోడలంటే ఉన్న ప్రేమ వల్ల తను ఏం చేసినా సరే నీకు తప్పుగా అనిపించడం లేదు. ఈ ఫంక్షన్ మొదలైన దగ్గర నుండి చూస్తూనే ఉన్నాను. శరణ్యను కావాలని నెత్తికెక్కించుకొని అందరూ తెగ పొగిడేస్తున్నారు. నిజానికి శరణ్య ఒక్కదాని వల్లే ఈ ప్రాజెక్ట్ వచ్చినట్టుగా తనని ఎంతగానో పొగుడుతున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం వెట్టి చాకరీ చేసిన నా కొడుకును మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. అక్క, నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నావు, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి ఆనంద వచ్చిన గెస్టులందరితో భోజనాలు రెడీ అయిపోయాయి, అందరూ లంచ్కి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అలా అందరూ లంచ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆనంద లీలావతితో, అక్క నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావు, అయినా కుటుంబాన్ని విడదీసి మాట్లాడుతున్నావేంటక్క, ఇది మన అందరి బిజినెస్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. బిజినెస్ డెవలప్ అయితే మన అందరికీ మంచిదే కదా అని అంటూ ఉంటే, మన అందరికీ అనకు ఆనంద, ఈ బిజినెస్ డెవలప్ అవ్వడం వల్ల నీ కొడుక్కి నీ కోడలికి నీకు పేరు వస్తుంది, అంతేకాని ఎంతో కష్టపడినా నా కొడుక్కి మాత్రం ఏమాత్రం క్రెడిట్ ఇవ్వడం లేదు, మొదటి నుండి నేను చూస్తూనే ఉన్నాను అని లీలావతి అంటూ ఉంటుంది. అమ్మ ప్లీజ్ అమ్మ, దయచేసి సైలెంట్గా ఉండు అని రోహిత్ అంటూ ఉంటాడు. రే రోహిత్, ఇన్నేళ్ళుగా మనల్ని పిచ్చోలని చేసి వీళ్ళు మాత్రమే పైకి ఎదుగుతూ మనల్ని వాడుకున్నారు. ఇప్పుడిప్పుడే నాకు అంత అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే మనకి ఇంకా అన్యాయం జరుగుతుంది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ కుటుంబంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాను. మనం కూడా కొత్తగా బిజినెస్ మొదలు పెడదామని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్క, మొదటి నుండి ఉమ్మడి కుటుంబం విడిపోకూడదని చెప్పి నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు నువ్వు సడన్గా ఈ ఉమ్మడి కుటుంబం విడిపోవాలని కోరుకుంటున్నావేంటక్క, కావాలని ఎవరు నేను మ్యానిపులేట్ చేస్తున్నారు, నువ్వు ఇది కాదు అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, నేనెవరు చెప్పుడు మాటలు వినడం లేదు, నా అంతటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను ఆనంద, జరుగుతున్నది నా కళ్ళతో నేను చూస్తూనే ఉన్నాను కదా, నీ వరకు నీకు నీ కొడుక్కి నీ కోడలికి మంచి పేరు రావాలి, నా కోడలు మాత్రం పిచ్చిదానిలాగా అలాగే ఉండిపోవాలి, అందుకే కదా ఈ శరణ్య ప్రతిసారి నా కోడలికి జరుగుతున్న ట్రీట్మెంట్ని జరగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. విడిపోవాలనేదే నీ నిర్ణయమా అక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అవును ఆనంద, అదే నా నిర్ణయం. నేను, నా కొడుకు, నా కోడలు, నా భర్త, మేము నలుగురం ఈ రోజు నుండి వేరే వెళ్ళిపోతాము. సొంతంగా మా బిజినెస్ని మేమే మొదలు పెడతాము, మా వాటా మాకు ఇచ్చేసేయండి అని లీలావతి అంటూ ఉంటుంది. సరే అక్క, వెళ్ళిపోవాలని మీరు నిర్ణయించుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను, నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, మీ వాటాకు 30% మాత్రమే వస్తుంది అని ఆనంద అంటూ ఉంటుంది. అదేంటి ఆనంద, 30% వాటా రావడం ఏంటి అని లీలావతి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద మొదటి నుండి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసింది, డెవలప్ చేసింది నేనే అన్న సంగతి నీకు కూడా తెలుసు కదక్క, అందుకే మా వాటా 70% అయితే మీ వాటా 30%, మీకు వచ్చే ఆ 30%ని తీసుకొని ఇంట్లో నుండి మీరు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఆనంద భర్త ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక దాంతో ఒక్క నిమిషం అండి అని చెప్పి ఆనంద తన భర్తని ఆపుతూ ఉంటుంది. నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను, ఒకవేళ ఆ 30% తీసుకొని వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేకపోతే మనం అందరం కలిసి ఉండొచ్చు, అలా కలిసి ఉండి ఎవరైతే ముందుగా ఈ ఇంటికి వారసుడిని ఇస్తారో వాళ్లకు నేను 80% ఆస్తిని రాసిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో 80% అని చెప్పి కాంచన, అనన్య ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అక్క, ఆలోచించుకోవడానికి నీకు ఒక రోజు గడువిస్తున్నాను, ఆ 30% తీసుకొని వెళ్ళిపోతారో ఇక్కడే ఉండి రోహిత్కి ముందుగా బిడ్డ పుడితే 80% ఆస్తిని సొంతం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ఆనంద కండిషన్ పెట్టడంతో ఇకప్పుడు అనన్య ఎలాగైనా సరే 80% ఆస్తిని నేనే కొట్టేయాలి, ఈ ఇంటికి ముందు వారసుని నేనే ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆనంద
ఉమ్మడి కుటుంబం విడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి లీలావతికి ఆ కండిషన్ పెడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.